సీనియర్ నేత చింతామోహన్ ఫైర్ అయ్యారు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఆ అధికారిని వ్యక్తిగతంగా విమర్శించడాన్ని ఖండిస్తున్నానన్నారు. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చెప్పిన చోటల్లా సంతకాలు చేసి శ్రీలక్ష్మి జైలుకు వెళ్లారని చింతామోహన్ గుర్తు చేశారు. అలాగే బ్యాంకులు 90% రుణాలను కార్పొరేటర్లకు బడాబాబులకు మాత్రమే ఇస్తున్నాయని ఆరోపించారు. 14 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీలో ఎవరి వాటా ఎంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పాలన్నారు. కరెక్ట్గా 14.5 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణమాఫీ చేయడం జరిగింది. 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. ఎవరికి రుణమాఫీ చేశారు? విద్యార్థులకు కాదు, రైతులకు కాదు, నిరుద్యోగులకు కాదు, మహిళలకు కాదు, పేదలకు కాదు. 100 కోట్ల రూపాయలు పైబడినటువంటి ఎన్పిఏలు, ఈ ఎన్పిఏలకు రుణమాఫీ చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం గత 11 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం. నేను నిర్మలా సీతారామన్ని సూటిగా అడుగుతున్నాను, నువ్వు 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశావు కదా, ఎవరికి రుణమాఫీ చేశావు? మరి ఆ శ్రీలక్ష్మిని గురించి మధ్య చాలా విమర్శలు వచ్చాయి, వ్యక్తిగత విమర్శలు. దాన్ని నేను ఖండిస్తున్నా. వైసీపీ వాళ్ళు వ్యక్తిగత విమర్శలు శ్రీలక్ష్మి పైన చేసిన, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన చేసిన విమర్శలు నేను ఖండిస్తున్నా. ఈ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ సంతకాలు పెట్టమంటే